ఈ గుంటూరు పార్లమెంట్‌లో జనసేన, తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ పక్క కిల్లారి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటదన్న? పోటీ అంటే పెమ్మసాని గారే టీడీపీ వచ్చినప్పటి నుంచి గల్లాజయదేవ్ గారు ఇంతకు ముందు బాగా చేశారు అభివృద్ధి అనేది గుంటూరు జిల్లాలో. అలాగే ఇప్పుడు పెమ్మసాని గారు నుంచున్నారు. తను ఒక ఎన్ఆర్ఐ. ఆయన అభివృద్ధి పదంగా అయితే చాలా చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చారు. అది నెక్స్ట్ టైం మనం గెలిపించుకునే దాన్ని బట్టి ఆయన చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని నా నమ్మకం. అంటే కొత్త నాయకుడు కదా! కొత్త నాయకులు అంటే ఇంతకు ముందు జగన్ కూడా మనం ఒక ఛాన్స్ అని చూసాం ఆల్రెడీ. చూసాము తన అభివృద్ధి ఎలా ఉందో చూసాం. ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి పెమ్మసాని గారు కూడా చూస్తే ఆయన అభివృద్ధి ఎలా ఉండదో మనకి తెలుస్తుంది. అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లుగా ఏమన్నా చేసిందా? ఇక్కడ అభివృద్ధి అంటే పత్తూరులో ఏం జరగలేదు. చూస్తున్నారు కదా మీరు. ఏమైనా జరిగిందంటే ఏం జరగలేదు. అంటే పెమ్మసాని గారు, రోసయ్య గారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరు అని చెప్తారు? పెమ్మసాని గారు అనే చెప్తాను. ఎంత మెజారిటీ ఉండొచ్చు? మెజారిటీ అంటే ఒక 2 lakhs, 1,50,000 ఉండొచ్చు మినిమం. అంటే ఇప్పుడు ఏం చేయలేదు కదా ఈ ప్రభుత్వం. పెమ్మసాని గారు వస్తే ఏమన్నా చేస్తారని గట్టిగానే అంటే పైన టీడీపీ వస్తుందని గట్టి నమ్మకం మాకు. పెమ్మసాని గారు వస్తే ఇక అభివృద్ధి కూడా బాగా జరుగుతుందని మన హాస్పిటల్స్ తన ఎన్ఆర్ఐ కాబట్టి తనకి తెలుస్తుంది అభివృద్ధి అనేది ఎలాగ ఉంటుందో, ఎలా జరిగిస్తే బాగుంటుంది అని తనకి ఎక్కువ ఐడియా ఉంటుందని మాకు ఇదిగా ఉంది. బాబాయ్, ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో తెలుగుదేశం, జనసేన పక్క పెమ్మసాని గారు నిల్చున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిల్లారి రోసయ్య నిల్చున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎవరిదే? తెలుగుదేశం ఆయన. పెమ్మసాని అంటే కొత్త పార్టీ కదా, కొత్త లీడర్ కదా ఆయన. కొత్త లీడర్ అయినా తెలుగుదేశం గెలుస్తుంది. అంటే గత ప్రభుత్వం ఏమైనా చేసిందే? ఏం చేయలే. ఏ అభివృద్ధి లేదు. అంతప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి లోకేష్ బాబు గెలిస్తే ఫుల్ మెజార్టీతో గెలుస్తాడా, 50 ఏళ్ళు మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. జనం చెప్పుకుంటే 1,00,000 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆయన అభివృద్ధి అట్లా ఉంది ఇక్కడ శరావూరులో. మరి పెమ్మసాని గారు, కిల్లారి రోసయ్య అంటే వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? కిల్లారి రోసయ్య రాడు. గుంటూరు కూడా తెలుగుదేశం గెలుస్తుంది. ఇక్కడ మిత్రపక్షాల ఐక్యత 3 పార్టీలు కలిసిన బలంగా ఉంటది. మంచి బలంగా ఉంటది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపు. జనాలు మారిపోయారు. రాజధాని ఇస్తారని రాజధాని చేయకోకుండా రాజధానిలో ఈ ఊరు తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టాడు. రాజధాని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడితే ఇక్కడ నుంచి రాజధాని మనకి విశాఖపట్నం 8 కిలోమీటర్లు, ఇక్కడ పక్క ఉండడానికి 8 కిలోమీటర్లు. అమ్మకి అన్నం పెట్టడం పిల్లలు చేరు పెట్టినట్టు అయిపోయింది మా పరిస్థితి. ఏం లేదు. కూటమి గెలుపు. ఓకే.